వర్ణ వివక్షత లేని సమాజాన్ని నిర్మించడం మన జాతికి ఇచ్చే అసలైన సంపద అని సమాజంలో అంటరానితనం కుల వివక్షత నిర్మూలనకు అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బాల్యంలోని సామాజిక వివక్షతను ఎదుర్కొని ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. దళితుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా దేశ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. ఆనాటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విద్యాశక్తితో లక్ష్యాలను సాధించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. చదువు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని నేటి యువత ఆచరించాలని సూచించారు. భారతదేశ రాజ్యాంగానికి అందించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన అపర మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పీఎం సూర్యగారి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, ఏఎస్డబ్ల్యూ శివనాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఎస్సీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. అంబేద్కర్ గారి జయంతి ఇంత ఘనంగా చేస్తారని నేను కూడా ఊహించలేదు. ఏదో దండ వేయడానికి మాత్రమే పిలిచారేమో చెప్పి అనుకున్నాను, కానీ మీరు ఒక సభాస్థలిగా ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. అంబేద్కర్ గారి గురించి చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే హిందువులకు భగవద్గీత ఎట్నో, ముస్లింలకు ఖురాన్ ఎట్నో, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలందరికీ కూడా మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు పూజిస్తా ఉంది, గౌరవిస్తా ఉంది. ఎప్పుడు చనిపోయాడులే అని ఎవరు మర్చిపోవట్లేదు. ఎప్పుడు చనిపోయాడులే మనకెందుకు నేను వదిలేయట్లేదు. ఆయన ఆశయాలు, ఆయన భావాలు, ఆయన ఉన్నటువంటి ఆయన ఏదైతే మనందరికీ ఒక మార్గదర్శకాలు ఇచ్చారో ఆ మార్గదర్శకాలని ఈరోజు ఫాలో అవుతూ ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోతా ఉన్నాం. దానికి మనం అందరం మనస్ఫూర్తిగా ఆయన మనం ఇన్ని కోట్ల మంది సఖ్యతగా ఉంటూ ఇన్ని కోట్ల మందిని ఈ యొక్క గడ్డ మీద బతుకుతూ కలిసిమెలిసిగా ఉంటున్నందుకు మనం ఘనమైన నివాళులు ఆయనకి అర్పించాలా. ఈ నివాళులన్నీ కూడా ఆయనకు చెందుతాయి. మీరు కూడా చూస్తా ఉన్నారు, మన ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ చేస్తా ఉంది. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలకు సూర్యగారి కింద ఉచితంగా కరెంట్ ఇచ్చిందంట. ఉచితంగా మీ ఇంటి కరెంట్ మీరే ఇచ్చి మీ ఇంటి మీద ఒక కనెక్షన్ పెట్టి దాని ద్వారా కరెంట్ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గవర్నమెంట్ అమ్ముతూ కొంత మీకు ఆదాయ వనరులు చూపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు కదిలింది. అంటే ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఏ మాత్రం ఎంత శుద్ధత్వం ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలని, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు ఈ కూటమి ప్రభుత్వమే అండగా నిలబడుతుంది, ఎప్పుడు అండగా ఉండేది అన్న విషయాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక రూపాన్ని ఇచ్చింది, ఒక మార్గాన్ని ఇచ్చింది, ఒక శక్తినిచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి అయినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనందరం ఎంతో సగర్వంగా జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించి భారతదేశానికి ఒక దిశానిర్దేశాన్ని అందించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నతనంలో అస్పృశ్యతకు, అంటరానితనానికి, ఎన్నో అవమానాలకు గురైనప్పటికీ కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అత్యున్నత చదువులు చదివి ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన జీవితం మొత్తం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఆయన చూపిన బాటలో మనందరం కూడా నడవాలి. అదేవిధంగా ఈ సమాజంలో నెలకొన్నటువంటి అసమానతలను తొలగించడానికి మనవంతు కూడా మనం కృషి చేయాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మనకు అందించినటువంటి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ఈ సూత్రాలన్నింటినీ కూడా మనం
పాటించాలని మరి కోరుతున్నాను. అదేవిధంగా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనేవి చట్టబద్ధంగా అందరికీ సమానమే అని చెప్పి నినదించినటువంటి మహామేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలను, ఆశయాలను, వారి స్ఫూర్తిని మనందరం కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా మనమందరం కూడా మరోసారి పునరంకితం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.